67వ సర్గము రాజులేని రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను గూర్చి మార్కండేయాది ఋషులు వశిష్ఠ మహామునికి వివరించుట. అయోధ్యేందలి ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడచినది. ఎవరి ముఖములలోనూ ఆనందము యొక్క జాడయే కనబడకుండెను. కన్నీరుగాచుచు దుఃఖమునకు లోనయుండుటచే వారి గొంతులు పెగలకుండెను, మనస్సులు కలవరపాటునకు గురియయుండెను. అందరును దుఃఖసంతప్తులయుండుటచే వారికి ఆ రాత్రి క్షణమొకయుగముగా గడచెను. ఆ రాత్రి గడచిన పిమ్మట సూర్యోదయానంతరము రాచకార్యములను నిర్వహించెడి బ్రాహ్మణులందరూ సభజేసిరి. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతోగూడి రాజపురోహితుడు, మునిశ్రేష్ఠుడు అయిన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇట్లు వినిపించిరి. ఈ మహారాజు పుత్రశోకముతో మృతి చెందుట వలన దుఃఖభారముతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరములవలే గడచినది. మహారాజేమో దివికేగెను. శ్రీరాముడు అడవుల పాలాయను. తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యగు శ్రీరాముని అనుసరించెను. శత్రుభయంకరులైన భరత శత్రుఘ్నులు ఇరువురును కేకే రాజ్యములోని రాజగృహము అను పేరుగల రమ్యమైన పురమునందలి తాతగారి మాతామహుని ఇంటిలో ఉండిపోయిరి. రాజులేని రాష్ట్రమున అల్లకల్లోలములు చెలరేగును. అట్లుగా కుండుటకై రాజ్యము సురక్షితముగానుండుటకై నేడే ఈ అయోధ్యకు కోసల రాజ్యమునకు ఇక్ష్వాకు వంశజులైన రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుని గావింపవలెను. రాజులేని రాజ్యమున మెరుపులతో ఉరుములతో గూడి మేఘములు భూమిపై బాగుగా చాలినంతగా వర్షింపవు. పిడికెళ్లతో విత్తనములను చల్లుట జరగదు. వ్యవసాయము దెబ్బతినను. పుత్రులు తండ్రిమాట వినరు. భార్య భర్త మాటను పాటింపదు. సంపదలకు రక్షణయుండదు. భార్యయు అడ్డు అదుపులు లేక తిరుగుచుండును. దంపతుల అన్యోన్యానురాగములు సన్నగిల్లును. మిగుల భయానక పరిస్థితులు ఏర్పడును. సత్యమునకు నిలువ నీడయేయుండదు. క్రయవిక్రయాదుల యందు నీతి నిజాయితీలు ఉండవు. రాజులేని దేశమున ప్రజలు మనసులు నిలకడలేక సభలను సమావేశములను నిర్వహింపరు. వృక్షములను నరికివేదురను భయముతో చక్కని ఉద్యానవనములను పెంచరు. దుర్గనిర్మాణ భయముతో జనులు సత్రములను దేవమందిరములను నిర్మించుటకు ఉత్సాహము చూపరు. యజ్ఞములను చేయించుటలో శ్రద్ధాసక్తులు గలవారును ఇంద్రియ నిగ్రహము గలవారును వేదపండితులును వ్రతనిష్ఠాగరిష్ఠులును అయిన ఋత్విజులు విఘ్నభయముచే యజ్ఞముల జోలికే పోరు. ఒకవేళ ధనసంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞములను నిర్వహించినను వారు ఋత్విజులకు తృప్తికరముగా దక్షిణలను ఇయ్యరు. రాజులేని రాజ్యమున ప్రజలకు మనోవికాసమును కలిగించుట ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడునట్టి నటన, నాట్యము, నృత్యము, సంగీత సాహిత్యములు మొదలగు లలిత కళలు అడుగంటును. దేవోత్సవములు, తీర్థయాత్రలు మున్నగు సామాజిక కార్యక్రమములు కుంటుపడును. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములను ఆశ్రయింపగా అచ్చట వారికి న్యాయము జరగదు. క్రయవిక్రయాదులు న్యాయబద్ధముగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములకు సంబంధించిన మధురగాథలను బాగుగా చెప్పగలవారుగాని, భక్తి శ్రద్ధలతో విని ఆనందించువారుగాని ఉండరు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయములయందు విహరించుటకై దొంగల భయము వలన ఉద్యానవనములకు రారు. రాజులేని దేశమున ప్రమాదము సంభవించునను భయముతో రసికులైన పురుషులు వేగముగా సాగిపోవురథములపై తమ ప్రియురాండ్రతోగూడి వనవిహారములకు వెళ్లరు. దొంగల భయము కారణముగా ధనవంతులుగాని, వ్యవసాయము, వ్యాపారము వృత్తిగాగల సంపన్నులుగాని సురక్షితముగా జీవింపజాలరు. అంతేగాకు వారు రాత్రులేందు ఇండ్ల తలుపులు తెరచి నిర్భయముగా నిద్రింపలేరు. మెడలలో గంటలు కట్టబడినవి, బలిష్టమైన దంతములు గలవేన 60 సంవత్సరముల వయస్సుగల ఏనుగులు కిరాతుల భయముతో రాజమార్గములలో సంచరింపవు. బాణప్రయోగములను, అస్త్రవిద్యలను అభ్యసించు సమయమున నిరంతరము శరములను సంధించువారి యొక్క అరచేతుల సవడులు వినబడవు. రాజ్యమునందలి అల్లకల్లోల పరిస్థితుల కారణముగా విలువిద్యల అభ్యాసములు సక్రమముగా, నిరంతరాయముగా కొనసాగవు. వ్యాపార నిమిత్తమై దూరప్రదేశములకు వెళ్లేడి వర్తకులు పలువిధములైన విక్రయవస్తువులను దీసికొని వెళ్ళినప్పుడు దోపిడి దొంగల కారణముగా వారి ప్రయాణములకు భద్రత కరవగును.
ఎవ్వరితోడుతో పనిలేక ఒంటరిగా సంచరించుచు సాయంకాలమగుచోట భిక్షను స్వీకరించువాడును ఇంద్రియ నిగ్రహము గలవాడును ఎల్లప్పుడును పరమాత్మయందే మనస్సు నిలుపుచుండువాడును నిరంతరము పరమాత్మనే స్మరించుచుండువాడును అయిన మునీశ్వరుడు అలజడులుగల దేశమున ఎచ్చటికినీ కదలడు. అష్టామాస ఏకాకీ యతిశ్చరేత్ అనుసృతవచనమును అనుసరించి యతీశ్వరుడు సంవత్సరములో 8 నెలలు సంచరించుచునేయుండును. అతడు ఒక్కొక్క రాత్రిని ఒక్కొక్కచోట గడుపుచు తిరుగుచుండును. అతడు సంచరించినప్పుడు సాయంకాలమగుచోట ఆగి అచటి సజ్జనులు సమకూర్చెడి భిక్షను స్వీకరించుచు ఆ రాత్రికి అచటుండి మరునాడు ఆ ప్రదేశమును వీడి వెళ్ళిపోవుచుండును. అందువలననే సాయంగుహోముని అని పేర్కొనుట జరిగినది. దేశమున కల్లోలములు ఏర్పడినప్పుడు భిక్షను ఏర్పాటు చేసెడువారు ఉండరుగాన అతడు ఎటూ కదలక తన సంచారమునే మానుకునను. రాజులేని రాజ్యమున అందరి యోగక్షేమములు అలబ్ధలాభో యోగః లబ్ధస్య పరిపాలనం క్షేమః అంతవరకును లేని వస్తువులు సంపదలు లభించుట యోగము ఆ వస్తువులను సంపదలను రక్షించుకునుట క్షేమము. పరమాత్మను నమ్ముకుని ఆయనను పరమభక్తితో సేవించిన వారి యోగక్షేమములను ఆ భగవంతుడే వహించుచుండును. యోగక్షేమం వహామ్యహం అనిగదా గీతోక్తి దెబ్బతినును. కట్టుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించుటచే రణరంగమున సైనికులు శత్రువులను జయింపజాలరు. బాగుగా బంగారు నగలను ధరించినప్పుడు పురుషులు సైతము మానసోల్లాసమునకై వినోదమునకై మేలుజాతి గుర్రములపైగాని రథములపైగాని వనవిహారములకై వెళ్ళుటకు సాహసింపరు. శాస్త్రములలో ఆరితేరిన పండితులు శాంతి కొరవడుటచే మున్యాశ్రమ ప్రదేశములయందుగాని ఉపవనములయందుగాని శాస్త్రచర్చలు సేయరు. రాజులేని రాష్ట్రమున ఏకాగ్రచిత్తులైన వారుగుడా దేశవాతావరణము కలుషితమగుటతో దేవతలను ఆరాధించుటకే పూలమాలలను పాయసాద నైవేద్యములను కానుకలను సమకూర్పజాలరు. సర్వదా వసంతృతువున చిగుళ్లతో పూలతో కనువిందుగావించు వృక్షముల వలె విరాజిల్లెడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారుగుటతే సంతోషమునకు దూరమై సుగంధలేపనములను నిరాదరింతురు. రాజులేని రాజ్యము నీరులేని నదుల వంటిది, చెట్లు చేమలు లేని చెట్లెండిపోయిన వనము వంటిది, గోపాలురులేని గోసమూహము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము పతాకము సంకేతము. ధూమము అగ్నినికిని తెలుపును. మనకును ప్రజలకును మన దేశము యొక్క ఔన్నత్యమునకును మహారాజు ప్రతీక. అట్టిమన దశరథ మహాప్రభువు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులకును వారి వస్తువహనాది వివిధ సంపదలకును రక్షణకరవగును. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేనట్లుగా బలవంతులు దుష్టశక్తులు బలహీనులను దోచుకొందురు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమధర్మములను ఉల్లంఘింతురు. ఇంతవరకును రాజదండనములకు భయపడియుండు నాస్తికులు ఈ పరిస్థితిని అదనుగా దీసుకుని శాసనభయములేక విశృంఖలముగా ప్రవర్తింతురు. సమస్త ప్రాణులకును దృష్టి నేత్రములు శరీర ప్రమాదములను నివారించుచు రక్షణను కల్పించును. అట్లే రాజు దేశ ప్రజలలో సత్యప్రవర్తనను ధర్మమార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించున. సత్యధర్మములకు రాజే మూలస్తంభము. అతడే కులాచారములను జాతిధర్మములను చక్కగా ప్రవర్తిల్లచేయువాడు. ప్రజలకు తల్లిదండ్రులవలే సర్వహితములను గూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తనగలిగిన మహారాజు యమునివలే సమవర్తియే ఎట్టి పక్షపాతములేక దోషులను దండించును. కుబేరుని రీతిగా ప్రజలకు వివిధ సంపదలను సమకూర్చును. ఇంద్రునివలే చక్కని పరిపాలనను అందించును. శక్తిశాలి అయిన వరుణునివలే సదాచార నియమములను పరిరక్షించును. వేయల రాజు ఆదర్శప్రాయముగా నడుచుకునుచు ఇంద్రియముకు బేరవరుణులను మించినవాడై ప్రజలకు ఏడుగడా అన్ని విధములుగా అండగానుండువాడు అగును. ధర్మాధర్మ విచక్షంగలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమరచి చెప్పి వారిని వివేకముగల వారిని జేయును. అట్టి రాజు లేనినాడు ప్రజలు అయోమయ స్థితిలోబడి దిక్కుతోచనివారు అగుదురు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజుగారు జీవించియున్నప్పుడును మేముందరమును సముద్రము చెలియలి కట్టనువలే మీ ఆజ్ఞను అతిక్రమించెడివారము కాము. ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించు చుండెడివారము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకును విన్నవించుకొనిన విషయములను రాజులేనిచో రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను బాగుగా పరిశీలించి ప్రభువులేని దేశము అడవిగా మారునను అంశమును దృష్టిలో పెట్టుకుని ఇక్ష్వాకు వంశజులైన దశరథనిసుతులలో ఉదారుడైన వానిని ఈ కోసలదేశమునకు రాజుగా పట్టాభిషిక్తునిగా వింపుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించిరి.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 67వ సర్గము సమాప్తము.